ఎమ్మెల్యే రాధాకృష్ణ గారి మీద కారుమూరి నాగేశ్వరరావు గారు చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారిని చూడకుండా ఒక ఆటో డ్రైవర్ ఎమ్మెల్యే గారి కారుని అడ్డగించిన సంఘటన మీకు తెలియదా? అప్పుడు ఏం జరిగిందో అన్నీ మీకు తెలుసు. కానీ కావాలనే మంచి చదువుకున్న వ్యక్తి, సంస్కారం తెలిసిన వ్యక్తి ఆరుమిల్లి రాధాకృష్ణ గారు మీకులాగా ఏదో రైతుల్ని తిట్టినట్టు ఎరుపప్పలానే లేకపోతే నీ అమ్మలానే తిట్టినట్టు ఎప్పుడు రాధాకృష్ణ గారు ఎవరిని మాట్లాడిన సంఘటనలు లేవు. దయచేసి మీరు పదే పదే అంటున్నారు సంస్కృతి మీది ఇదా సంస్కృతి, నీది ఇదా సంస్కృతి, నువ్వా సంస్కృతి అని. కారుమూరి నాగేశ్వరరావు గారిని ఒకటే అడుగుతున్నా. మొన్న పంజా దుర్గారావు అనే వ్యక్తి కారుమూరి మన ఎమ్మెల్యే గారిని తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ గారిని అడ్డగించిన విషయం అందరికీ తెలుసు. మరి మీరు ఒకటి అంటున్నారు, నేను అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఆటోల మీద వేసుకున్నారు, నేను ఎప్పుడు ఎవరిని ఏమనలేదని. ఎప్పుడు అయినా ఎవరైనా నీ కారుని అడ్డుపెట్టారా? మీ కారుని అడ్డుపెట్టారా కారుమూరి నాగేశ్వరరావు గారు? ఈరోజు మీ యొక్క పిల్ల చేష్టలు ఏమిటంటే కారుని ఒక ఎమ్మెల్యేని గౌరవం లేకుండా పిల్ల చేష్టలతో అడ్డగించి దుర్భాషలు ఆడినందుకు ఎస్సీ గారిని పిలిచి ఎస్సీ గారి సమక్షంలో కూడా నిన్న మా ఎమ్మెల్యే గారు చెప్తూ ఉన్నారు రాధాకృష్ణ గారు ఎస్సీ గారి సమక్షంలో ఏమి తిట్టాడా అన్నది. మరి మీరు ఫోన్ చేసి మీరు ప్రెస్ మీట్లు పెట్టి పదే పదే నువ్వు రాధాకృష్ణ నీదే సంస్కృతి, మీదే సంస్కృతి. మీ సంస్కృతి అధికారులతో ఎలా మాట్లాడాలో అట్లాగే నాయకులతో ఎలా కార్యకర్తలు ఎట్లా మాట్లాడాలో తెలియదు మీది. మళ్ళీ మోటార్ సైకిల్ వేసుకుని గుద్దిచ్చేస్తారు, లారీలు ఆపేస్తారు. రేపు వద్దన్న ఆరుమిల్లి రాధాకృష్ణ అనేసి అన్నారు. మీరు సమాఖ్యాంధ్ర గొడవలో మా దళిత బిడ్డ మిత్రాగారంలో వాళ్ళందరినీ కొంతమందిని అడ్డుకుంటున్నప్పుడు మీరు గుద్దుకుంటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదా? అది మీ సంస్కృతి, అది మీ సంస్కృతి. పదే పదే నువ్వు అంటున్నావు రాధాకృష్ణ గారిని. మీరు ముందు మాట్లాడడం నేర్చుకుని, మీరు గౌరవంగా మాట్లాడడం నేర్చుకుని మీరు గౌరవం పుచ్చుకోండి. ఇదే సంస్కృతులు మీ సంస్కృతి ఏంటి? మర్డర్ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని దళిత పెట్టిన మర్డర్ చేసిన అనంతబాబునేమో సన్మానాలు చేసి భారీ ఊరేగింపులు, ఎమ్మెల్యే గారిని అడ్డగించి బూతులు తిట్టినోడికేమో తీసుకొస్తే బయటకు రాగానే ఏంటి దండలు సన్మానాలా? ఇదే సంస్కృతి మీదే కారుమూరి నాగేశ్వరరావు గారు? ముందు మీ సంస్కృతిని మార్చుకోండి. అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటన్నది అక్కడ ఉన్న ఎస్సీ గారికి తెలుసు. ట్రాఫిక్ ఏం జరిగింది అన్నది అక్కడ ట్రాఫిక్ వారికి అందరూ కూడా జనాలు కూడా చూశారు. ఒక ఎమ్మెల్యే గారిని చూడకుండా ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా అతను పంజా దుర్గారావు అన్నతను నీ సోషల్ మీడియా చాలాసార్లు దుర్భాషలాడుతూ చాలాసార్లు ఎమ్మెల్యేని వ్యతిరేకించి లేకపోతే నాయకులను వ్యతిరేకించి పెట్టిన పోస్టులు లేవా? అతని మీద కంప్లైంట్లు ఇవ్వలేదు ఎవరోనే? అతను వెనకేసుకొచ్చి అడ్డగించినందుకు అడిగారు. చట్టరీత్యా చర్య తీసుకుంటారు. చట్టరీత్యా ఏం జరగాలో అన్నీ చేస్తారు. చట్టం ఎవరికి చుట్టం కాదు నాగేశ్వరరావు గారు. దయచేసి మీరు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు మా చదువుకున్న వ్యక్తి మంచి నాయకుడు ఆరుమిల్లి రాధాకృష్ణ గారు తణుకుని అభివృద్ధి పదంలో నడిపించే నాయకుడు. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారో మీకు తెలియదు. ఎంతసేపు గోను సంచులు అడిగిన రైతులనేమో ఎర్రిపప్పులు అనడం, లేకపోతేనేమో ధాన్యానికి కొలతను చూడమనేసి అప్పుడు వెళ్ళినప్పుడు నీ అయ్యా నీ అమ్మ అనడం నీది సంస్కృతి. అటువంటి నాయకుడు మా నాయకుడు కాదు. మంచి చదువుకున్న వ్యక్తి, సామాన్యులకు అందుబాటులో ఉండే వ్యక్తి, తణుకు నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపించే వ్యక్తి. ఎవరితోటి ఇటువంటి చిల్లర రాజకీయాలు చిల్లర శాస్త్రాలు ఎప్పుడు చేయలేదు. దయచేసి పదే పదే మీరు నువ్వు అనేది మీది సంస్కృతి. పదే పదే దాడులు చేసిన వాళ్ళకి సన్మానాలు చేయడం, దాడులు చేసిన వాళ్ళు ఏమో ఆ దళిత బిడ్డలను చంపిన వాళ్ళు ఊరేగించడం, అది మీ సంస్కృతి. అసలు ఏంటి ఒక ఎమ్మెల్యే అని ఒక తణుకు శాసనసభ్యుడు రాధాకృష్ణ గారిని అడ్డగించి బూతులు తిట్టి ఎస్సీ గారు వచ్చి అతని మీద కేసు కట్టి ఫైన్ వేస్తే అతను బయటకు వచ్చాక దండలేస్తారా? ఇదే మీ సంస్కృతి. దయచేసి సంస్కృతి మీరు మార్చుకోండి. సంస్కృతి కోసం మీరు సంస్కృతి కోసం మాట్లాడడం అనే చాలా సిగ్గుసేటని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీకు ఒకటే చెప్తున్నాం, కారుమూరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే రాధాకృష్ణ గారిని మాట్లాడేటప్పుడు నువ్వు అని సంబోధించడాలు వెనక్కి తీసుకోండి. అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని పూర్తిగా మాట్లాడండి. చట్టం ఎవరికి చుట్టం కాదు.
అందుకనే అతని మీద కేసు కట్టారు, ఫైన్ వేశారు, పంపించడం జరిగింది. ఇంతకుముందు అతను ఏ సోషల్ మీడియా వైసీపీ పంజాదుర్గారు ఆటో డ్రైవర్, అతను ఎప్పుడు కూడా ఒక వ్యక్తుల్ని విమర్శించి దుర్భాషలాడుతూ లేకపోతే విమర్శిస్తూ అనేక రకాలుగా పోస్టులు ఉంటాయి. మీకు తెలియదేమో, పరిశీలిస్తున్నారన్నారు కదా, తప్పకుండా అవి కూడా బయటకు వస్తాయి. అంతేగాని మీ ఇష్టం వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు దొరికింది కదా సందు, కాసేపు లేవ్ ఫుడ్ ఫ్యాక్టరీ ఆయన ఇచ్చాడు, కాసేపు ఏమో అవన్నీ వాళ్ళే స్వయంగా చెప్తుంటాయి. ఏమని, లేవ్ ఫుడ్ ఫ్యాక్టరీ మేము వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే తెచ్చుకున్నామని. మళ్ళీ అది కదుపుతున్నారు. ఇప్పుడు పంజాదుర్గారావు అక్కడ ఆటో ఆ ఎమ్మెల్యేని అడ్డగించాడని అది లేనిపోయిన రాద్ధాంతం. మీరు కావాలని చిల్లర శాస్త్రాలు చేయించేది మీరు. ప్రెస్ మీట్లో మాట్లాడుకోవడానికి ఏదో రకంగా బయటకు వచ్చి అల్లరగా ఒక శాస్త్రాలు చేసేటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేసేది మీరు. దయచేసి ఇటువంటి మాటల్ని ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోండి. పోలీసులు వారి పని వారు చేసుకుపోతున్నారు, అర్థమైందా? మీరు ఇష్టం వచ్చినట్టు మాత్రం ఒక ఎమ్మెల్యేగా ఉన్న శాసనసభ్యుల్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మేము ఎవరూ సహించబోము. అట్లాగే ఒకటే చెప్తున్నా, మీరు పదే మీకు ఎప్పుడు కూడా రాధాకృష్ణ గారి ఎమ్మెల్యే ఫోటోలు వేసుకుని ఎన్నో ఆటోలు ఉన్నాయి, ఆయన అబ్బాయిలు ఆయనకున్నారు. అయినా కానీ ఏ రోజు మీకు ఏమైనా మీకు ఆనమైన కానీ మిమ్మల్ని కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమైనా అడ్డుకున్నారా చెప్పండి? ఇటువంటి చేష్టలు ఏమైనా చేశారా? మీరే సమైక్యాంధ్రలో మీరే తొక్కుకుంటూ పోయారు. కారుమంచి మిత్రా గారిని అప్పుడున్నటువంటి నాయకుల్ని హాస్పిటల్ అప్పుడు జాయిన్ అవ్వలేదా? అప్పుడు కూడా మేము ఆ కార్యక్రమాలు కూడా కొన్ని తీసుకోవడం, మీరు మా మీద రౌడీ షీట్లు కట్టించడం అప్పుడు అన్నీ చేశారు. మీకు చిల్లర రాజకీయాలు తెలుసు, మీకు చిల్లర రాజకీయాలు తెలుసు. మా నాయకుడికి చిల్లర రాజకీయాలు తెలియవు. ఏదైనా ఉంటే ముక్కుసూటిగా మాట్లాడతాడు, వెంటనే అడుగుతాడు, వదిలేస్తాడు. అంతేగాని నాయకుల్ని బూతులు తిట్టడం లేకపోతే వచ్చిన అధికారులను బూతులు తిట్టడం ఎప్పుడు అటువంటి